అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత కీలక పాత్రలో తెరకెక్కిస్తున్న మూవీ పరదా. సినిమా బండి ఫేమ్ దర్శకుడు ప్రవీణ్ కాంట్రేగుల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. పరదా సినిమా ఆగస్టు 22న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్ లో చూసేయండి. కమింగ్ టు ప్రవీణ్ అగైన్. నాకు ఫస్ట్ టైం ఒక హీరోయిన్తో పేరు చేసే ఛాన్స్ ఇచ్చారు. అది కూడా మన అనుపమ గారితో. ఇట్లా హోలీ తీసుకొని స్లో మోషన్తో అలా. సో ఫస్ట్ టైం ఒక చిన్న షారుఖ్ ఖాన్ ఫీల్ ఇచ్చా నాకు. సో థ్యాంక్ యూ ప్రవీణ్. అండ్ అది కూడా మన అనుపమ గారితో అట్లా ఒక చిన్న స్టెప్పులు వేస్తూ మంచి లవ్ సీన్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ అది చూసి మీరు డెఫినెట్లీ యుల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దోస్ మూమెంట్స్. దెన్ దర్శన ఇస్ మై ఓల్డ్ ఫ్రెండ్. అండ్ యా పాడదామా మన అందరం దర్శన. సో తన ఎప్పటి నుంచో ఫ్రెండ్ యాక్చువల్లీ. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్ టు కమ్ టు ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఫైనల్లీ ఒక పర్ఫెక్ట్ ఫిలింతో వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ దట్ షీ ఈస్ పార్ట్ ఆఫ్ పరదా. అండ్ ఈ సినిమా వచ్చాక ఆవిడ సో మీరు డెఫినెట్లీ అదే ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది, 4th ఫ్లోర్కి తీసుకెళ్ళిపోతారు, అదైతే కన్ఫర్మ్. సుమారుగా 2 సంవత్సరాల పైబడి మేమందరం సమిష్టిగా ఈ ఆనంద కుటుంబం చేస్తున్న పరదా ప్రయాణం రేపు 22వ తారీఖు తోటి చివరి దశకు వస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా అనుకున్నప్పటి నుంచి టెక్నీషియన్లు కానీ లేదా నటులు కానీ మొదటి రోజు ఎంత ఉత్సాహంతో పనిచేశారో చివరి రోజు వరకు కూడా అదే ఉత్సాహంతో, ఇప్పటికీ అదే ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. టెక్నికల్ సైడ్ కానీ లేదా ఆర్టిస్టుల సైడ్ కానీ ఈ సినిమాకి అందించిన సహకారం ఎప్పటికీ ఏ రకంగానూ కూడా మేము మరవలేనిది. శ్రీశ్రీ గారు అంటారు, ప్రభు ఎక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలు ఎవరు, తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని. ఆ రకంగా ఈ సినిమా క్రియేటివ్ టీం అంతా కూడా మా దర్శకులు ప్రవీణ్ గారి నేతృత్వంలో, అలాగే ప్రొడక్షన్ టీం అంతా కూడా మా సోదరుడు విజయ్ గారి నేతృత్వంలో ప్రతి ఒక్కరు కూడా మేము పెట్టిన డబ్బుల కంటే కూడా 10 రెట్లు ప్రాణాలు పణంగా పెట్టి మనస్సాక్షిగా బాగా అందరూ పనిచేసిన ఫలితమే ఈ రోజున పరదా మీ ముందుకు వస్తోంది. ఈ సినిమా అనుపమ ఎలా చేసిందో అనేది మనం చూసిన కంటెంట్ చెప్తుంది. డెఫినెట్గా ఈ సినిమాని మనం పెద్ద హిట్ చేయాలి. సినిమా కంటెంట్ చూసి నచ్చితే మీరు పక్క వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే చెప్పక్కర్లేదు, నచ్చితేనే చెప్పండి. మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా కంటెంట్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఈ సినిమా టెక్నీషియన్స్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు చెప్పడానికి టైం లేదు నాకు. బట్ మా అందరి టెక్నీషియన్స్, మా అందరి యాక్టర్స్ ఈ సినిమాకి అద్భుతంగా పనిచేశారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఉమెన్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్కి లాభం తెలుసా మీకు? ఎంతమంది ప్రొడ్యూసర్కి లాభం తెలుసా? నాకు ఈ సినిమాయే కాదు, దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఘాటీ సక్సెస్ అవ్వాలి, దీని తర్వాత రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఐ వాంట్ ఒక న్యూ ఎరా స్టార్ట్ చేయాలండి మనం. ఎందుకంటే మనం తెలుగు ఇండస్ట్రీ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ. ఎవరు చెప్పినా సరే మనందరూ హీరోల్ని పొగుడతాం. సో నేను ఒక్కటే విషయం చెప్తా. సపోజ్ హీరోయిన్స్ అందరూ వాళ్ళ సినిమాలు ఎన్నో కథలు ఉంటాయండి. ప్రతి కథ హీరో చుట్టూనే రన్ అవ్వక్కర్లేదు. చాలా కథలు ఉమెన్ సెంట్రిక్ సినిమాలు కూడా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి. సో ఐ రియల్లీ వాంట్ దిస్ ఫిలిం షుడ్ బి ఏ హోప్ ఫర్ ఆల్ ద ప్రొడ్యూసర్స్. అండ్ మీ అందరూ ప్లీజ్ మీ వైఫ్ని పట్టుకెళ్ళండి. ప్రతిసారి స్టార్ మా స్టారే గొప్ప స్టారు, వాళ్ళకే విజిల్ వేస్తాం. మా అనుపమ కూడా పెద్ద స్టారే. చాలామంది అంటున్నారు పరదా అంటే ఏదో బుర్కా అలా అంటున్నారు కదా. ఇది ఒక కొత్త ఫిక్షనల్ ఊరండి మేము క్రియేట్ చేసింది. ప్రతి మనిషిలోని ఒక పరదా ఉంటుందండి, మన అందరిలోని ఒక పరదా ఉంటుంది. ఈ సినిమా ఒక మెన్లోని ఉంటుంది, ఒక ఉమెన్లో ఉంటుంది. నేను ఈ సినిమా ఒక చాలా డిస్కషన్కి నా మనసులో చాలా చిన్నప్పటి నుంచి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఈ సినిమాతో నేను చెప్పాలనుకున్నా మీకు
సో మీరు ఈ సినిమా చూసి డిసైడ్ అవ్వండి. అండ్ ఈ ఏఎంబి ట్రాఫిక్లోని మీరు ఫస్ట్ 10 నిమిషాలు మిస్ అయితే ఏం అర్థం కాదు, సినిమా ఏం అర్థం కాదు. సో ఈ పార్కింగ్ త్వరగా రండి సినిమాకి. ఫస్ట్ 10 నిమిషాలు ఆఫ్ పరదా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీ అందరూ చూడాలి. Hi, hello to everyone up there. Thank you. Thank you for all the flying hearts I've been getting and for all the love that I've been feeling in Hyderabad. Thank you so much. When I land in Hyderabad, I feel at home now. And that's because of Parda. And it's a very, very special film. I'm not going to take a lot of time. But thank you to all of you. Thank you to all of you in Parda t-shirts. You're all very special to me. And yeah, I really, really hope that you watch the film on 22nd. I hope you see the magic that Anupama is. I hope you see. We all had a really, really good time making this film, and I'm sure that you will all see that in the film as well. Please watch the film. And I will keep collecting these flying hearts from everywhere. Lots of love. Thank you so much. పరదాలమ్మ పరదాలు, రంగురంగుల పరదాలు, డిజైనర్ పరదాలు తీసుకోవాలమ్మా, తీసుకోవాలి. సో ఇప్పుడు అంటే మామూలుగా నేను అంత టైం తీసుకోను మాట్లాడడానికి స్టేజ్ మీద, కానీ ఈరోజు నాకు ఒక కొంచెం టైం మీరు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా నేను ఏ ఈవెంట్ అయినా సినిమా గురించే మాట్లాడాను, కానీ ఈ సినిమాలో నన్ను ఇక్కడ దాకా చాలా సపోర్ట్ చేసి నన్ను నమ్మిన కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి నేను చాలా ఫాస్ట్గా కొన్ని వర్డ్స్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవీణ్ గారు, ఆ డియరెస్ట్ డైరెక్టర్, మీరు స్టేజ్ మీద ఆయన ప్యాషన్ చూసారు కదా, దీనిది ఒక 100 times ప్యాషన్ ఉంటుంది ఆయన అక్కడ లొకేషన్లో షూట్ చేసినప్పుడు కూడా. నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో ద మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్, ఎప్పుడు సినిమా గురించి మాత్రమే ఆలోచిస్తారు ఆయన. అట్లాంటి ఒక డైరెక్టర్ అన్నది ప్రవీణ్, ఎక్స్ట్రీమ్లీ ప్యూర్ హార్టెడ్ పర్సన్. అండ్ విజయ్ గారు, మీరు ఫ్రమ్ డే 1 ఈ సినిమాకి ఎంత హర్డల్స్ వచ్చినా మీరు, శ్రీధర్ గారు, మీరు కాన్స్టెంట్గా ఈ సినిమాని సపోర్ట్ చేశారు. యాక్చువల్లీ ఇలాంటి ఒక సినిమాకి ఇలాంటి హర్డల్స్ వచ్చినప్పుడు చాలామంది గివప్ చేస్తారు, కానీ గివప్ చేయకుండా ఈ సినిమా ఏం జరిగినా సరే థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని అనుకుని ఇప్పుడు 22nd మాకు ఒక మంచి రిలీజ్ డేట్ దొరికింది, చిరంజీవి గారు బర్త్డే రోజున. అండ్ వీఆర్ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రౌడ్ టు రిలీజ్ అవర్ ఫిల్మ్. అండ్ దెన్ లెట్ మీ కమ్ టు మై డియరెస్ట్ దర్శన. వెరీ 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 వార్మ్ వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నేను 10 years ముందు ఇక్కడ వచ్చినప్పుడు రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళని పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది అని వచ్చాను. ఈ సినిమాలో దర్శన, ఈ సినిమా కోసం దర్శన ఎంత హార్డ్ వర్క్ చేసిందంటే, ఒక తెలుగు అమ్మాయి లాగే డైలాగ్స్ అన్నీ ఏ ప్రాంప్టింగ్ లేకుండా కరెక్ట్గా చెప్పింది. అండ్ చాలా ప్యాషనేట్ యాక్టర్స్. ఇంకా మనం ఈ దర్శన చాలా సినిమాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ ఆవిడ ఒప్పుకోవాలి, మనం రిక్వెస్ట్ చేద్దాం. ఇట్లాంటి ఒక చిన్న సినిమాని డే 1 నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు, అది చాలా చిన్న విషయం కాదండి. అండ్ వి రియలీ 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 థ్యాంక్ యూ ఫర్ దాట్. ప్రాబబ్లీ ఈ సినిమా గురించి మీ దగ్గర వచ్చి లాస్ట్ టైం మాట్లాడుతున్నాను రిలీజ్ ముందు. సో ఇంకా August 22nd సినిమా రిలీజ్ అవబోతుంది. నేను ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్లో చెప్పాను, నా కెరియర్లోనే నా బెస్ట్ ఫిల్మ్ ఇది అని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, 22nd August ఖచ్చితంగా మీరు కూడా అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది. అందరు చెప్పినట్టు మీరు సినిమా చూడండి, నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, రివ్యూస్ చూసే థియేటర్కి వెళ్ళండి, మీకు నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.